ఆహా! ఒక్క వీడియో వైరల్ అయిపోతే ఇంకా నా ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఇంకా నేను సెట్టు. నా లైఫ్ సెట్ అది ఇది. ఈ వీడియోలో నేను యూట్యూబ్ ఆల్గోరిథం గురించి చాలామంది ఎక్కువగా చెప్పే 7 మిత్స్‌ని క్లియర్‌గా ఒక్కొక్కటిగా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. చాలామంది క్రియేటర్స్‌కి ఆల్గోరిథం అనగానే కన్‌ఫ్యూజన్, పానిక్, ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఆల్గోరిథం చేంజ్ అయిపోయింది. అసలు ఆల్గోరిథంకి నా ఛానల్ అంటేనే నచ్చదేమో అసలు ఇలా ఆలోచిస్తూ ఉంటారు. కానీ అసలు ఆల్గోరిథం అంటే ఏంటి? అది ఎలా వర్క్ అవుతుంది అనేది క్లియర్‌గా అర్థం కాకపోవడం వల్లే ఈ మిత్స్ అన్నీ పుట్టుకొచ్చాయి. ఇప్పుడు ఫస్ట్ మిత్ నుంచి స్టార్ట్ చేద్దాం. మిత్ 1 యూట్యూబ్ ఆల్గోరిథం నా ఛానల్‌ని షాడో బ్యాన్ చేసింది. షాడో బ్యాన్ ఇది చాలా కామన్ మిత్. నీ యొక్క ఛానల్ రీచ్ డ్రాప్ అయిన ప్రతిసారి నీకు ఈ థాట్ వస్తుంది. బ్రో నా ఛానల్ షాడో బ్యాన్ అయింది. బట్ క్లియర్‌గా చెప్పాలంటే చాలా కేసెస్‌లో ఈ షాడో బ్యాన్ అనేదే ఉండదు. అసలు యాక్చువల్‌గా జరిగేది ఏంటంటే నువ్వు వీడియో అప్లోడ్ చేయంగానే యూట్యూబ్ దాన్ని కొంతమందికి టెస్ట్ లాగా పంపిస్తుంది. సో వాళ్ళు క్లిక్ చేస్తున్నారా? చేయట్లేదా? వీడియోని పూర్తిగా చూస్తున్నారా? మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతున్నారా? క్లోజ్ చేస్తున్నారా? అనేది గమనిస్తుంది. ఒకవేళ ఆ కొంతమంది ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాకపోతే ఇంకా ఆ వీడియోని మిగతా వాళ్ళకి పుష్ చేయడం మానేస్తుంది. సో ఇక్కడ మనం ఎమోషన్‌లో షాడో బ్యాన్ అయింది అని అనుకుంటాం. అలా కాకుండా నువ్వు ఏం ఇంప్రూవ్ చేసుకోవాలనే దాని మీద దృష్టి పెడితే నీ ఛానల్ గ్రోత్ పెరుగుతుంది. ఇక మిత్ 2 డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తే యూట్యూబ్ ఆల్గోరిథం మనల్ని పుష్ చేస్తుంది. మనకి రీచ్ బాగా ఇస్తుంది అని అనుకుంటాం. అండ్ ఇంకా డీప్‌గా వెళ్తే డైలీ అప్లోడ్ చేయడం అనేది మీరు ఒక కన్సిస్టెన్సీ అని ఫీల్ అవుతా ఉంటారు. కానీ ఇక్కడ యూట్యూబ్‌కి కన్సిస్టెన్సీ అంటే నువ్వు డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నావు అనేది కాదు. వ్యూవర్ యొక్క ఇంట్రెస్ట్ కన్సిస్టెన్సీగా ఉందా? వ్యూవర్ యొక్క ఆసక్తి కన్సిస్టెన్సీగా ఉందా అని మాత్రమే చూస్తుంది. సో నువ్వు డైలీ వీడియోస్ పెట్టి అది కన్సిస్టెన్సీ అనుకొని నువ్వు వీడియోస్ పెట్టినా యూజ్ లేదు. ఆడియన్స్ దగ్గర నుంచి ఆ యొక్క రెస్పాన్స్ ఇంట్రెస్టింగ్‌గా కన్సిస్టెన్సీగా యూట్యూబ్ ఆల్గోరిథం ఫీల్ అవ్వాలి. సో అలాంటి రెస్పాన్స్ ఆడియన్స్ దగ్గర నుంచి రావట్లేదు అన్నప్పుడు నువ్వు డైలీ వీడియోస్ అప్లోడ్ చేసినా యూజ్ లేదు. నువ్వు వీక్లీ ఒక స్ట్రాంగ్ వీడియో అప్లోడ్ చేసి దాని వ్యూవర్స్ పూర్తిగా చూసి ఒక కామెంట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకో నీ వీడియోని చూడటానికి పీపుల్ ఇంట్రెస్టింగ్ గా ఉంటే అది చాలా ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఇక మిత్ 3 SEO హ్యాక్ చేస్తే వ్యూస్ వస్తాయి. ఇప్పుడు అసలు ఈ SEO అంటే ఏంటి క్లియర్‌గా చెప్తా. మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఇచ్చే ట్యాగ్స్, కీవర్డ్స్, డిస్క్రిప్షన్, టైటిల్ అసలు ఏ వీడియో అప్లోడ్ చేస్తున్నారు, మీ వీడియోలో ఉన్న కంటెంట్ ఏంటి అనే ఒక కంటెక్స్ట్ ఇవ్వడం కోసం ఇవన్నీ ఉపయోగపడతాయి. సో ఇవన్నీ నీట్‌గా ఇచ్చేసాను కదా అని చెప్తే ఛానల్ గ్రోత్ అవుతుందా? ఇవన్నీ ఇవ్వడం వల్ల జస్ట్ నీ వీడియో రైట్ ఆడియన్స్ దగ్గరికి రీచ్ అవుతుంది. ఇక్కడ రైట్ ఆడియన్స్ అంటే ఎవరంటే ఇప్పుడు కుకింగ్ ఛానల్ చూసే వాళ్ళకి గేమింగ్ వీడియోస్ ఆర్ టెక్ వీడియోస్ సజెషన్ లో వస్తే చూస్తారా? లేదా గేమింగ్ వీడియోస్ చూసే వాళ్ళకి కుకింగ్ వీడియోస్ సజెషన్ లో పెడితే చూస్తారా? చూడరు కదా. అలాగా ఏ కేటగిరీకి సంబంధించిన ఆడియన్స్ కి పంపించాలి అనేది అర్థం అవడం కోసం ఈ SEO అంటే ట్యాగ్స్, కీవర్డ్స్, డిస్క్రిప్షన్ ఇవన్నీ యూజ్ అవుతాయి. సో ఇవన్నీ ఇస్తే రైట్ ఆడియన్స్ కి మీ యొక్క వీడియో రీచ్ అవుతుంది. అప్పుడు వాళ్ళు క్లిక్ చేస్తారు, వాచ్ చేస్తారు. అప్పుడు మీ వీడియో పుష్ అవుతుంది. మనం ఇక్కడ పర్ఫెక్ట్ ట్యాగ్స్, డిస్క్రిప్షన్ ఇచ్చి వాళ్ళు వీడియో క్లిక్ చేసి ఆ వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపించకపోతే ఇక్కడ SEO ఫెయిల్ అయినట్టు కాదు, ఇంట్రెస్ట్ ఫెయిల్ అయినట్టు. SEO ఈజ్ ఈక్వల్ టు ఇన్విటేషన్, కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ ఇన్విటేషన్ బాగుండి ఎక్స్పీరియన్స్ బ్యాడ్ అయితే ఆడియన్స్ వాచ్ చేయరు. అంటే ఇంకా మీకు సింపుల్ గా క్లియర్ గా అర్థమయ్యే చెప్పాలంటే మీరు ఒక ఫంక్షన్ కి ఇన్వైట్ చేయబడ్డారు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మర్యాదలు సరిగా జరగకపోతే మీరు ఎలా ఫీల్ అవుతారు? అలాగే మీరు వీడియో టైటిల్, డిస్క్రిప్షన్ అవన్నీ థంబ్నెయిల్ అవన్నీ బాగా ఇచ్చినా కూడా ఆ ఇన్విటేషన్ వాళ్ళని అట్రాక్ట్ చేసే ఇన్విటేషన్ మీరు ఇచ్చినా ఆడియన్స్ వాచ్ చేయరు. అండ్ ఇప్పుడు మిత్ 4 ఆల్గోరిథం ని ట్రాక్ చేయొచ్చు. ఇది చాలా డేంజరస్ మిత్. ఇక్కడ ఎందుకు డేంజరస్ మిత్ అన్నానంటే క్లిక్ బైట్ థంబ్నెయిల్స్ ఇచ్చి మిస్లీడింగ్ టైటిల్స్ పెట్టి వ్యూవర్స్ ని అట్రాక్ట్ చేసి లోపల కంటెంట్ వేరేలాగుంటే ఆడియన్స్ ఫస్ట్ క్లిక్ చేస్తారు. బట్ లోపల వీడియోని చూసాక ఎలా ఫీల్ అవుతారు? అరే వీడు టైటిల్ ఒకటి పెట్టాడు, థంబ్నెయిల్ ఇలా పెట్టాడు, కానీ వీడియో చూస్తే ఏంటి ఎలా ఉంది, అసలు టైటిల్ కి థంబ్నెయిల్ కి వీడియోకి సంబంధమే లేదు, ఇంత మోసం చేశారా మనల్ని అన్నట్లుగా వాళ్ళ యొక్క ట్రస్ట్ నువ్వు పోగొట్టుకుంటావు. వెంటనే నీ వీడియోని క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. నీ వీడియోస్ ఎప్పుడు వచ్చినా నీ మీద ట్రస్ట్ అనేది ఉండదు, క్లిక్ కూడా చేయరు.
సో యూట్యూబ్కి ఇది పెద్ద నెగిటివ్ సిగ్నల్. ఆల్గారిథంని ట్రిక్ చేయాలని చెప్పి నువ్వు ఇలా ఫేక్ థంబ్నెయిల్స్, ఫేక్ టైటిల్స్ పెట్టి ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలని చూస్తే షార్ట్ టర్మ్ లో నీకు అది ఒకవేళ బాగానే ఉన్నా లాంగ్ టర్మ్ లో ఛానల్ మీద ట్రస్ట్ పోతుంది. నువ్వు ఇక్కడ ఆల్గారిథంని ఫూల్ చేయట్లేదు, ఆడియన్స్ ని ఫూల్ చేస్తున్నావు. నెక్స్ట్ మిత్ 5. ఒక్క వైరల్ వీడియో వస్తే ఇక ఛానల్ సెట్ అయిపోయినట్టే. ఆహా, ఒక్క వీడియో నాది వైరల్ అయిపోతే ఇంకా నా లైఫ్ సెట్, ఛానల్ సెట్, ఇక నేను ఎక్కడికో వెళ్ళిపోతా అనుకుంటారు. బట్ ఇక్కడ మీరు ఒక్కటి గమనించాలి, వైరల్ వీడియో అనేది ఒక స్పైక్ మాత్రమే. కాబట్టి ఛానల్ గ్రోత్ అంటే ఒక స్పైక్ కాదు. ఒకవేళ ఆ వైరల్ వీడియో ఓపెన్ చేసిన తర్వాత నీ ఛానల్ ఓపెన్ చేసి చూస్తే వ్యూవర్కి ఒక క్లారిటీ వచ్చేయాలి, ఓకే ఈ ఛానల్లో ఇలాంటి కంటెంట్ ఉంటుంది అని చెప్పి. ఒకవేళ అలా లేకపోతే ఆ వైరల్ ఆడియన్స్ డ్రాప్ అయిపోతారు. సో ఇక్కడ వైరల్ వీడియో వల్ల నీ ఛానల్ ఎక్స్పోజ్ అవుతుంది, చాలా మంది కొత్త వాళ్ళకి నీ యొక్క ఛానల్ గురించి తెలుస్తుంది. సో అలాంటప్పుడు నువ్వు ప్రీవియస్ గా కూడా మంచి వీడియోస్ కైనా చేసి ఉంటే ఖచ్చితంగా ఆ వైరల్ స్పైక్ నీ ఛానల్ గ్రోత్ కి యూజ్ అవుతుంది. ఇక మిత్ 6. ఆల్గారిథం ప్రిఫర్స్ ఇంగ్లీష్ ఓవర్ తెలుగు. ఆల్గారిథం తెలుగు కంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది అని అనుకుంటారు. ఇది రీజనల్ క్రియేటర్స్ లో ఉండే కామన్ ఫియర్. బట్ ఇక్కడ యూట్యూబ్ కి లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ లేదు, ఒకటే ఒక ప్రిఫరెన్స్, అది వ్యూవర్ యొక్క బిహేవియర్ ప్రిఫరెన్స్. సో ఇక్కడ ప్రాబ్లం లాంగ్వేజ్ కాదు, ప్రెజెంటేషన్ అండ్ క్లారిటీ. ఇక లాస్ట్ 7th మిత్. న్యూ ఛానల్స్ కి యూట్యూబ్ సపోర్ట్ ఇవ్వదు. ఇది చాలా మంది గుడ్డిగా నమ్మే మిత్. న్యూ ఛానల్స్ గ్రో అయ్యే ఛాన్స్ తక్కువ, నీ ఛానల్ ఓల్డ్ అయిపోయి కొంది నీ ఛానల్ గ్రోత్ అనేది ఉంటుంది అని అనుకుంటా ఉంటాం. బట్ ఇక్కడ రియాలిటీ ఏంటంటే యూట్యూబ్ కి మీ ఛానల్ ఏజ్ తో సంబంధం లేదు, వ్యూవర్స్ యొక్క రియాక్షన్ ఇంపార్టెంట్. రియాక్షన్ అనేది స్ట్రాంగ్ గా ఉంటే ఆల్గారిథం ఫుల్ పుష్ చేయగలదు. ఇక్కడ మెయిన్ న్యూ ఛానల్స్ ఫెయిల్ అవ్వడానికి గల కారణం కంటెంట్ క్లారిటీగా లేకపోవడం, ఫస్ట్ 30 seconds లో ఆడియన్స్ ని హోల్డ్ చేయలేకపోవడం. సో ఈ వీడియోలో మెయిన్ మిత్స్ అన్ని నేను క్లియర్ చేసి అనుకుంటున్నా. ఇంకేమన్నా మిత్స్ మీకు తెలుసుంటే వాటిని కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా దానికోసం మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. ఇక ఆల్గారిథం అనే వర్డ్ కి భయపడకుండా ఆల్గారిథం ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే వ్యూవర్ యొక్క బిహేవియర్ ని అర్థం చేసుకోండి. ఆల్గారిథం కూడా చేసేది అదే, వ్యూవర్ యొక్క బిహేవియర్ ని మిర్రరింగ్ చేస్తుంది, ప్రతిబింబిస్తుంది. అందుకే వ్యూవర్ బిహేవియర్ ని అర్థం చేసుకుంటే ఆల్గారిథం ఆటోమేటిక్ గా మీ సైడ్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుంటాం.